సార్ ఇప్పుడు పెళ్లి అనేది ఎంత భారీ బడ్జెట్ అవుతుందో మనందరికి తెలిసినది. కొంతమందికి డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని అనుకుంటారు. కొంతమంది ఇక్కడే గ్రాండ్‌గా చేయాలని ఫిక్స్ అవుతారు. సో, దానికి మనీ అనేది చాలా కావాలి. ఇప్పుడైతే ఇంకా కావాలని అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు పోటీగా. సో, ఆ మనీ అనేది చిన్నప్పటి నుంచి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్న ఆ కార్పస్ అనేది బర్డెన్ లేకుండా జనరేట్ చేసుకోవాలంటే ఎలాంటి ప్లాన్స్ తీసుకోవాలి? చిన్న పిల్లలు ఏ ఏజ్ నుంచి మనం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి? నిహాల్ గారు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. ఈ మధ్యన మ్యారేజ్ కంట ముందు మీరు చెప్పినట్టుగా ఇల్లు ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే ఇల్లు ముందు కొంటేనే అమ్మాయిలు ఇస్తారు. అవును. ఇల్లు చేస్తే కట్నం వస్తది. కట్నం వస్తుందని కాదు, ఆ! సేఫ్ ఇల్లు ఉంది. కానీ ఇల్లు తీసుకునేటప్పుడు లోన్లో ఉందా, సొంత ఇల్లా, క్లియర్ అయిపోయిందా అనేది ఎవరు చూడరు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏం నడుస్తది, ఒక అబ్బాయి అయితే ఇల్లు కొనేస్తే అయిపోతుంది. ఇల్లు చూసి కట్నం డిమాండ్ చేసి అంతే. దాని మీద అప్పులున్నా పర్వాలేదు, అది ఎవరు చూడరు. సరే, ఇప్పుడు మనం ఇల్లు పక్క పెట్టి మ్యారేజ్ నుంచి మాట్లాడదాం. ఈ కాలంలో మ్యారేజ్లు సార్ మీరు చెప్పినట్టుగా డెస్టినేషన్ వెడ్డింగ్, ఈ వెడ్డింగ్, ఆ వెడ్డింగ్, ఒకరి మీద ఒకరు మించుకుంటూ అలా ఖర్చు పెడుతూ పోతున్నారు. ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటూ ఒక 50 లక్షలు అనుకుందాం. అంటే ఇంకా తక్కువ చేసుకున్న వాళ్ళు ఉంటారు. దాని బడ్జెట్ బట్టి వాళ్ళ స్తోమతలు బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఆన్ అండ్ యావరేజ్ తీసుకున్నా సరే ఎవరైనా సరే ఒక 10 లక్షల్లో చేసేవాళ్ళు ఉంటారు, 50 లక్షల్లో చేసి ఉంటారు, ₹1,00,00,000 కూడా చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మన ఇల్లస్ట్రేషన్ పర్పస్ ఏంటంటే ఒక 50 లక్షలు తీసుకున్నాం. 50 లక్షలు తీసుకున్నప్పుడు ఈరోజు పెళ్లి చేయాలి అనుకుంటే 50 లక్షలు కావాలి వాళ్ళకి. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ అమ్మాయి పెళ్ళి 25 వయసు వచ్చినప్పుడు చేయాలి. అంటే ఇంకా 15 సంవత్సరాల తర్వాత, అంటే 25 ఇయర్స్ ఆ అమ్మాయి రీచ్ అయినప్పటికీ ఆ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఆ అమ్మాయికి కావాల్సిన కార్పస్ 1,20,00,000 కావాలి. ఇది ఎలాగొచ్చిందని అడిగితే మేము నన్ను ఇన్ఫ్లేషన్ ఒకటి తీసుకుంటున్నాను 6%. మన ఇన్ఫ్లేషన్ 6% ఆన్ యావరేజ్ పెరుగుతుంది కాబట్టి 6% తీసుకుంటూ మళ్ళీ రేట్ ఆఫ్ రిటర్న్స్ 12% రిటర్న్స్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే ఒక 12% 15% ఆన్ అండ్ యావరేజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న నెంబర్ 12% రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది అనుకుందాం. ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే వాళ్ళకి కావాల్సిన కార్పస్ 1,20,00,000 25 ఇయర్స్ వచ్చినప్పటికీ వాళ్ళకి కావాలి ఆ అమ్మాయికి పెళ్లి చేయడానికి. మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ 2 విధాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు కాబట్టి ఎస్ఐపి ఒకటి లంసమ్, రైట్. ఎవరైతే ఈ 50 lakhs ఇవాళ పెళ్ళి ఖర్చులు 50 లక్షలు ఉందో వాళ్ళకి 1,20,00,000 కావాలి. అలాంటి కార్పస్ క్రియేట్ చేయాలంటే వారు ప్రతి నెల 25K ఇన్వెస్ట్ చేస్తూ అప్రాక్సిమేట్గా ఇన్వెస్ట్ చేస్తుండాలి.